రీసెంట్‌లీ జరిగిన జేహెచ్ఎంసీ కౌన్సిల్‌లో చాలా సీరియస్ అయినట్టు గూడా మేము విన్నాం. అసలకి ఎందుకు అంత సీరియస్ అయ్యారు? హేమక్క ఎప్పుడూ స్మూత్‌గా హ్యాండిల్ చేసే అక్క అసలకి ఒకటేసారి చాలా సీరియస్‌గా చూసాం మేము. సో జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 ఇయర్స్ 8 ఇయర్స్ టు 9 ఇయర్స్ చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎటువంటి కాంట్రవర్సీస్, ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్తీ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక గతంలో మేయర్ గారు మా పార్టీ బీఫామ్తో గెలిచిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్యతోటి ఆమె కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశంతో ఒక బీసీ మహిళని మేయర్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి వారికి అవకాశం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టినారు. సరే, మాకు సహకరిస్తుంది, మాకు పనులు చేసి పెడుతుందని మేము అనుకున్నాం. కానీ గవర్నమెంట్ మారంగానే ఆమె కూడా మారుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక భవన్లో కూర్చొని నేను మారా, మా ఫాదర్ కష్టపడ్డాడు, లాయల్గా ఉన్నాడు పార్టీకి, నేను డెఫినెట్గా ఇన్నే ఉంటా అని చెప్పి కొన్ని రోజులకే ఆమె పార్టీ మారింది. వారి బుద్ధి ఏందో మాకు అర్థమైంది. అంటే కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారిండ్రు. సరే, అట్లాంటి వాళ్ళని మేము పట్టించుకోము. సరే, ఎంత ఏమన్నా కొద్దిగానే గ్రాటిట్యూడ్ ఉండాలి మహిళల పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల. ఎందుకంటే ఆ చైర్లో కూర్చున్నారు, మీరు ఎట్లా కూర్చున్నారు ఏంటిది అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని వెనుక తెలుసుకుంటే మీకు కనీసం అది గుర్తుకొస్తుంది. సో గతంలో లాస్ట్ కౌన్సిల్ మీటింగ్స్లలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. మాట్లాడిన ప్రతిసారి మా మైకులు కట్ చేయడం, మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం. అండ్ లాస్ట్ టైం ఏమైందంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినారు కొంతమంది కార్పొరేటర్లు. వాళ్ళు మా మీద దాడి చేశారు. అంటే మేము ప్రశ్నిస్తుంటే, మేయర్ గారిని అడుగుతుంటే అది చెప్పలేక నన్ను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేసి మా మీద కొంతమంది కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా మీద దాడి చేశారు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళని ఏమనకుండా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజు లాస్ట్ కౌన్సిల్ అంతా నడిపించారు. ఈ రోజు కూడా మేము మొన్న జరిగిన దాంట్లో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఖచ్చితంగా దాని మీద అకౌంటబిలిటీ మేయర్ గారికి ఉంటుంది, జిహెచ్ఎంసీకి ఉంటుంది. అవన్నీ కూడా మాకు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాట్లాడదాము అనే లోపల బీజేపీ కార్పొరేటర్లు మమ్మల్ని అడ్డుకోవడం. ఫస్ట్ మనం ఆపరేషన్ సింధు గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క పార్టీ నుంచి అవకాశం ఇచ్చారు. దాంట్లో నేను మాట్లాడుతూ కొద్దిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పిన. నేను అక్కడ అని చెప్పకుండా ఓవరాల్ సెంట్రల్ అన్నా. నేను అక్కడ అప్రిషియేట్ కూడా చేసిన. ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని మంచి కార్యక్రమం చేశారు, దేశం అంతటా కూడా సపోర్ట్ చేశారని చెప్పి నేను అప్రిషియేట్ కూడా చేసిన. కానీ మాట్లాడే క్రమంలో నన్ను డిస్టర్బ్ చేయడంతో నేను మాట్లాడేది పూర్తిగా ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకున్నా అది రాలేదు. అండ్ మధ్యలో బీజేపీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం అట్లా చేసేసరికి కొద్దిగా నేను ఫైర్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా గత కౌన్సిల్లో కూడా ఎప్పుడు కూడా ఇట్లానే అవుతూ ఉంటే, మాట్లాడదాం మంచి చేద్దాం అనే లోపల అడ్డుకుంటారు. వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఓపికతోనే ఉంటాం. కానీ మేము మాట్లాడంగానే మరి మనకి ఏమవుతుందో తెలియదు. కానీ డెఫినెట్గా ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ వారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా, అంటే జనరల్గా మన రీసెంట్గా బాబా గారి ఇష్యూ కూడా జరిగింది. వాళ్ళ బోరబండలో మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనారిటీ సోదరు ఒక ఆయన సూసైడ్ చేసుకోవడం, సమ్ పొలిటికల్ ప్రెజర్, ఏదో ప్రెజర్తో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. డెఫినెట్గా మేము దాన్ని అక్కడ క్వశ్చన్ చేసినాం. మా కార్పొరేటర్లు మేము క్వశ్చన్ చేసినాం. అంటే సస్పెండ్ చేయాలను, వారి మీద చర్యలు తీసుకోవాలను, లేదంటే వారి ఒత్తిడితోటి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, మరి ఇట్లాంటివి జరుగుతాయని మేము ప్రశ్నించడానికి అక్కడ పోతుంటే దాన్ని సపోర్ట్ చేస్తూ రఘునందర్ గారు ఎఫ్ఐఆర్ అయింది, దాన్ని ఇట్లా ఏంది జైలుకి పంపేలా, అవన్నీ మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ ఎట్లా పనిచేస్తుంది, ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి. మా ప్రశ్న ఏముంది, క్లియర్గా వినాలా, వినకుండానే ఇక సపోర్ట్ చేయడం అవన్నీ చేయడం అనేది కరెక్ట్. మాట్లాడేది పూర్తిగా వింటేనే తెలుస్తుంది. కార్పొరేటర్ల క్వశ్చన్ ఏముందంటే, అధికారులు వారి ప్రోద్బలంతో, సపోర్ట్ తోటి ఇట్లా చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మరి ఇది నిరంతరం జరుగుతుందా? ఇట్లా జరుగుతుంటే మరి మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా? వారికి సపోర్ట్ చేస్తారా? ప్రజలకు అండగా ఉంటారా, లేదంటే మీ నాయకులకు అండగా ఉంటారా అన్న ప్రశ్న వేద్దాము అని అనుకున్నాను. కానీ అది మాట్లాడనివ్వలేదు. సో అదే కాకుండా మేయర్ గారు ప్రతిసారి మేము అడుగుతుంటాం, మాట్లాడతాం మా వైపే చూడకుండా ఉండడం, మాకు ఎక్కువ మైక్ ఇవ్వకపోవడం, మేము మాట్లాడదామనే మా సబ్జెక్ట్ ఏదో అది డైవర్ట్ చేయడం, అది కాకుండా ఇంకొకటి మాట్లాడనివ్వడం, అట్లా చేస్తున్నప్పుడు క్రమంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగింది. వారు ఊహా అని అంటే చైర్కి హౌస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెస్పెక్ట్ కోల్పోయింది వారి బిహేవియర్ తోటి వారే. మాకు ఒక మహిళగా డెఫినెట్గా మేయర్గా ఒక మాకు గౌరవం ఉంది. వారిని మా కార్పొరేటర్గానే చూసినాం కాబట్టి ఆ రెస్పెక్ట్, బాండింగ్ ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? మా అందరి సపోర్ట్ తోటి, కేసీఆర్ గారి భిక్షతోటి, కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ తోటి, మా అందరి ఓట్లతో గెలిచి మీరు ఆడ కూర్చొని ఈరోజు మమ్మల్ని మీరు ఇట్లా సతాయించడం, ఇబ్బంది పెట్టి ఇప్పుడు మహిళ అని మీరు మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం అయినా కౌన్సిల్ మీటింగ్లో మా మీద దాడి చేసినప్పుడు అప్పుడు మీరు ఎందుకు ఆ మర్యాద ఆ మహిళ అని చెప్పి మాట్లాడలేదు? ఇప్పుడు నా మీద చేయి చూపిస్తారు, నా గురించి మాట్లాడకండి అది ఇది అని చెప్పేసి మేయర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అంటే ఇట్లా కొన్ని ఆర్గ్యుమెంట్స్లో. సో రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలా. మీరు ఇస్తే డెఫినెట్గా ఎదుటోళ్ళు ఇస్తారు. మీరు ఎట్లా మాట్లాడతారు ఎదుటోళ్ళు కూడా అట్లనే మాట్లాడతారు. మీరు మంచిగా మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. సో ఇష్యూస్ ఎక్కడ డిస్కషన్ కాలేదు, కేవలం విమర్శించుకోవడమే సరిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీరు అభివృద్ధి చేసిండ్రు, అప్పుడేమో మంచిది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఆ ప్రభుత్వంని విమర్శించడం అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు లేదు. మీరు కూడా ఆ డెవలప్మెంట్ భాగస్వాములు ఉండి అవి కూడా తెలుసుకోవాలి. మేము ఏమైనా మాట్లాడితే ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆపడం, ఇబ్బంది పెట్టడం అది ఇది జరిగింది. అండ్ మేము కూడా ఇష్యూస్ డిస్కస్ చేయడానికే వచ్చినాం. సో మేయర్ గారు కూడా తెలుసుకోవాలా ఎక్కడి నుంచి వచ్చినారు, ఎట్లా కూర్చున్నారు, ఎట్లా రాజకీయం మీకు రాజకీయ అవకాశం ఎట్లా ఇచ్చినారు ఏంటిదని చెప్పేసి. మేయర్ అనే కాదు, అధికారులు కూడా ఇప్పుడు ఎవరు కూడా వినే పరిస్థితి లేరు. చాలా ఫ్రీడమ్ దొరికింది అధికారులకి. మీరు చూడ చాలా అంశాలు మేము డిస్కస్ చేసి అవన్నీ ఇప్పుడు ఏమేమి బయటికి వస్తున్నాయో మీరు చూడొచ్చు. అడ్వర్టైజ్మెంటే కానివ్వండి, బర్త్ డెత్ సర్టిఫికేట్సే కానివ్వండి, శానిటేషన్ విభాగం ఇష్యూసే కానివ్వండి, ఇంకా కాంట్రాక్టర్లు అండ్ ఓ రోడ్లు వేయకుండానే బిల్లులు పెట్టుకొని ఏమంటారు అమౌంట్ తీసుకోవడం, ఇట్లాంటివి ఎన్నో అంశాలు. దానికి పూర్తి స్థాయిగా సమాధానం కూడా లేదు అధికారుల దగ్గర నుంచి. అండ్ ఇప్పటికి 4 సార్లు కమిషనర్లు మారిండ్రు ఒక 1 ఇయర్ లోపల గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇట్లా నిరంతరం అధికారులు మారుతూ పోతుంటే మాకు వాళ్ళకి తెలిసే లోపల ఇంకొక అధికారి వస్తే మళ్ళీ కొత్తగా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. దానివల్ల పనులు జరగట్లేదు, అధికారులకి పట్టు ఉండట్లేదు, మేము చెప్పిన అంశాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటలేరు, అది పనులు జరగట్లేదు. ఇట్లా వర్క్స్ అని డిలే అవుతూ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడు మాన్సూన్ టైంలో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి అన్ని విషయాలలో. అంటే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఐఆర్టీ వెహికల్స్ లేవు, ఎమర్జెన్సీ వెహికల్స్ అవైలబుల్. ఇప్పుడు సడన్ గా భారీ వర్షం పడ్డది అనుకో, ప్రజలు ఎవరికి చెప్పాలా, మేము ఎవరికి చెప్పాలా? మా అధికారులకు చెప్పినా వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, అవన్నీ లేవు. కానీ వాళ్ళు మాత్రం మేము ఇక అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, మేము అన్నీ చేసేసినాం అని అంటున్నారు. సో ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఏమైనా ఇన్సిడెంట్స్ ఈ మాన్సూన్ టైంలో జరిగితే, ఎందుకంటే మేము ఆల్రెడీ మొత్తుకున్నాం ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని చెప్పేసి, అయినా కూడా దాన్ని వాళ్ళు పక్కకు పెట్టి అంటే ఇగ్నోర్ చేస్తే మాత్రం ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే మేయర్ గారు అక్కడ ఉన్న అధికారులు మాత్రం డెఫినెట్గా రెస్పాన్సిబుల్ అవుతారు. మేము ఆల్రెడీ చెప్పాము, వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది.